శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మరో 48 గంటల్లో ధనుస్సు రాశి వారికి అతి దారుణమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎంతో ఉన్నతిని సాధించబోతున్నారు. సమాజంలో టాప్ 1గా ఈ రాశి వారు ఎదగబోతున్నారు. 48 గంటల్లోనే ధనుస్సు రాశి జాతకులు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో ఈరోజు మనం వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఉన్నటువంటి 12 రాశులలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులకు ఈ సమయంలో చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఈ సమయంలో చెక్ పెడతారని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో కనబడుతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులుగా ఒక పని చేయాలి అనుకుంటున్నారు. కానీ ఎప్పటి నుంచో కూడా అది వాయిదా పడుతూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాలి అనుకున్న ప్రతి పనిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఎలాంటి వాయిదా లేకుండా, ఎలాంటి విఘ్నం లేకుండా మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు. ఈ కారణంగా ధనుస్సు రాశి జాతకులు ఇంకా ధైర్యవంతులుగా, ఇంకా తెలివైన వారిగా మారిపోబోతున్నారు. అంతేకాకుండా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కూడా కష్టపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా విజయాలు అనేవి మీకు రాబోతున్నాయి. అంతేకాకుండా మీరు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇంకా ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. ఈ కారణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సలహాలు తీసుకునే స్థాయి నుంచి మరొకరికి సలహాలు ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారు. అంతేకాకుండా డబ్బు అనేది అధికంగా సంపాదించబోతున్నారు. కాబట్టి మీరు ఎప్పటి నుంచో కూడా కొనుగోలు చేసుకోవాలి అనుకున్నటువంటి కొన్ని వస్తువులను కూడా ఈ యొక్క సమయంలో కొనుగోలు చేసుకుంటారు. గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఈ రాశి జాతకులకు ఇంతటి అదృష్ట కాలమైతే ప్రారంభం కాబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే ధనుసు రాశి జాతకులు చాలా అంటే చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న విషయాలు తెలుసనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశి వారికి ఎవరితో కూడా పెద్దగా గొడవలు అనేవి ఉండవని చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి జాతకులు కొంచెం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ఉన్నతి అనేది ఉంటుంది. ఈ సమయంలో డబ్బులు కానీ మాటలు కానీ జారిపోతూ ఉంటాయి. ఈ కారణంగా సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు దెబ్బతీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఇతరులతో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో నిరంతరం శ్రమించడం కారణంగా కుటుంబానికి సమయాన్ని కేటాయించకపోవడం కారణంగా కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉండడం కానివ్వండి, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వల్ల కానివ్వండి, మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్ధాలు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ జీవితంలో ధనుస్సు రాశి జాతకులు కొంచెం జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాల్సిందే. అయితే కుటుంబ సభ్యులు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు. మీ మధ్య ఉన్న తగాదలు వెంటనే తగ్గిపోతాయి. ఎందుకంటే సహజంగానే ఈ రాశి జాతకులు అందరితో కూడా చాలా కోమలంగా మాట్లాడుతుంటారు. ఈ కారణంగా కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. ఇక కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ప్రేమ జీవితంలో ఎప్పటి నుంచో కూడా మీకు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తికి మధ్య వివాదాలతో కనుక ఇబ్బంది పడుతూ వస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ప్రేమించిన వ్యక్తికి మరింతగా దగ్గర కాబోతున్నారు. అంతేకాకుండా మీకు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తికి మధ్య ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు కొనసాగుతూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఆ యొక్క వివాదాలకు చెక్ పెడతారని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా ఈ రాశి జాతకులు మీకు వస్తున్నటువంటి అదృష్ట కాలంలో వ్యాపార పరంగా మంచిగా ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపారంలో మీకు మీరే సాటి అన్నట్టుగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. అంతేకాకుండా వ్యాపార పరంగా డబ్బుని అధికంగా సంపాదిస్తారని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతటి అదృష్టకాలం రాబోతుంది అంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేసే స్థాయి నుంచి నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రియమైన వ్యక్తితో ఎక్కువగా సమయాన్ని కేటాయించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా కుంభరాశి జాతకులు అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగ పరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తలకు సంబంధించినవి కానివ్వండి, కడుపుకు సంబంధించినవి కానివ్వండి, ఏవైనా సమస్యలతో గనక మీరు ఇబ్బంది పడుతూ వస్తున్నట్లయితే ఈ సమస్యకు ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది. ఈ కారణంగా ఆరోగ్య పరంగా కూడా ఈ రాశి జాతకులు చాలా మనశ్శాంతిగా ఉండబోతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు అశ్రద్ధ ఉండకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం మెరుగుదల కనిపించినప్పటికీ కూడా మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాల్సిందే. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే వివాహాలు కాక ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి వివాహ ప్రాప్తి కూడా అధికంగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి జాతకులు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు, అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు పరిచయం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. శని అనుగ్రహం కారణంగా ఈ రాశి జాతకులకు ఉద్యోగపరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, అంతేకాకుండా మంచిగా సంపాదన కూడా ఉండబోతుంది. సహజంగానే డబ్బుని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క ఖర్చులు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలని, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చాలి అన్న ఉద్దేశంతో డబ్బుని అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఖర్చుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఖర్చు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు స్థాయిలో సంపాదన కూడా ఉంటుంది. ఈ సమయంలో ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. శని సంచారం కారణంగా ఈ రాశి వారు వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చూడబోతున్నారు. అందులోనే ఈ యొక్క ఆర్థిక మార్పు అనేది కూడా జరుగుతుంది. ఆర్థిక పరంగా డబ్బుని మంచిగా సంపాదిస్తారు. కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బుని కూడా అదే విధంగా చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఈ రాశి జాతకులు స్థిరాస్తి రూపంలో డబ్బు నిల్వ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేయొద్దు. అంటే మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశాలు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎంతో ఉన్నతిని సాధించబోతున్నారు. సమాజంలో టాప్ 1గా ఈ రాశి వారు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.